అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మదిదోచిన కథలు' కాంట్రాక్ట్ మ్యారేజ్ 29వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఆయిషీ చెప్పండత్తయ్య అని ఆవిడకు టాబ్లెట్ తీసి చేతికిస్తుంది ఆయిషీ. జోయా తర్వాత మీరింకో బిడ్డని ఎందుకు కనలేదు అని అడుగుతారు నజియా గారు. ఆయిషీ మొహంలో భావాలు మారిపోతే అంతా బావుంది కదా మీ మధ్య అని అడుగుతారు నజియా గారు. మీకెందుకిలా అనిపించిందత్తయ్య? ఎందుకంటే మీ మధ్య వచ్చిన దూరం అలాంటిదే. ఇప్పుడిప్పుడే నువ్వు అయాజ్ సంతోషంగా ఉండడం చూస్తున్నాం. జోయా వల్ల ఆనందం ఇంకా పెరిగింది ఈ ప్యాలెస్‌లో. అయాజ్‌ని ఎప్పుడూ బాధ పెట్టకు ఆయిషీ అని అంటారు నజియా గారు. ఆయన నా భర్త అత్తయ్య. నేనెందుకు బాధ పెడతాను? మీ అబ్బాయంటే నాకెంత ఇష్టమో మీకు తెలియదా? మూతి ముడుస్తూ అంది ఆయిషి. అది కాదే. ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చినా, గొడవలు వచ్చినా కలిసే ఉండాలని చెప్తున్నానని అన్నారు నజియా గారు. ఉంటాం అత్తయ్య. అయాజ్ గారు నాతో ఎప్పుడూ గొడవ పడరు. మా నాన్నలా నన్ను బుజ్జగిస్తారు. హి సో స్వీట్. అంత స్వీట్ హస్బెండ్‌నిచ్చినందుకు మీకీ గిఫ్ట్ అని నజియా గారి చెంప మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది సిగ్గుతో ఆయిషి. అల్లరి పిల్ల. నువ్వు వాడి లైఫ్‌లోకొచ్చాకే నా కొడుకు సీరియస్‌నెస్ వదిలేసి నవ్వుతున్నాడు. ఏ అల్లా! ఈ ఇద్దరిని ఎప్పుడూ సంతోషంగా ఉంచని అనుకుని నడుము వాలుస్తారు నజియా గారు. ఆయిషి గార్డెన్‌లోకొస్తే నజియా గారు అడిగిందే ఆమె మెదడులో తిరుగుతుంది. ఇంకో బేబీనా? కానీ జోయా అందుకు యాక్సెప్ట్ చేస్తుందా? తన డ్యాడీ ప్రేమలో అదెవరికీ షేర్ ఇవ్వదు. అలాంటిది ఇంకో బేబీ అంటే తను ఒప్పుకుంటుందా? పైగా అయాజ్ గారు నాన్న ఆఫీస్, ఇటు తన ఆఫీస్ చూసుకోవడంలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. నాకు టైమే ఇవ్వట్లేదు. ఇంకెలా మా మధ్య ఉన్న ఈ దూరం పోతుంది? నిజంగా నేను మిస్ అవుతున్నట్టు అయాజ్ గారు కూడా నన్ను మిస్ అవుతున్నారా? ఆలోచనలో ఈవినింగ్ వరకు అక్కడే గడిపేసింది ఆయిషి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అయాజ్ ప్యాలెస్ లోపలికి వెళ్తూ గార్డెన్‌లో ఉన్న ఆయిషిని చూసి అటుగా నడిచాడు అయాస్. ఆయిషీ! నువ్వేం చేస్తున్నావిక్కడ? అని అంటాడు కంగుమన్న గొంతుకు. ఆలోచనల నుండి బయటకొచ్చిన ఆయిషీ ఉలిక్కిపడి వెనక్కి పడబోతుంది. ఆమె పడకుండా చెయ్యి పట్టుకొని ఆపిన అయాస్ తన మీదకు లాక్కొని ఏముందిక్కడ? అని కంతల దగ్గర వేలితో ట్యాప్ చేస్తూ అడిగాడు అయాస్. నథింగ్ మిస్టర్ ఖాన్. ప్రశాంతంగా అనిపిస్తుంటే ఇక్కడికొచ్చాను అంతే. మీరెప్పుడొచ్చారని అంది తడబాటుగా ఆయిషీ. జస్ట్ నౌ. నిన్ను చూసిటొచ్చాను. కమ్ అని ఆమె చెయ్యి పట్టుకొని నడుస్తాడయాస్. అయాజ్‌తో పాటు లోపలికి నడిచిన ఆయిషిని చూస్తున్న శశికళ గుడ్ ఈవెనింగ్ మేడం అని అంటుంది. మేడం అవసరం లేదు. అక్క అను చాలని కిచెన్‌లోకి వెళ్ళింది ఆయిషి. అయాజ్ హాల్‌లోనే కూర్చుంటే శశికళ అయాజ్‌ని చూసి పైకి లేచి తన రూమ్‌కి వెళ్తుంటే అతన్ని చూసి గట్టిగా కొట్టుకుంటున్న గుండెకు కింద తన చున్నీని తొక్కుకొని పడబోతుంది. అయాజ్ చూసి కూడా ఆమెను పట్టుకోడు. కాలు నొప్పెడితే పైకి లేచి నిలబడుతుంది శశికళ కాలుని చూసుకుంటూ. చూసుకున్నాడు శశికళ అని క్రాస్ లెగ్స్ వేసుకొని మొబైల్ చూసుకుంటాడు అయాజ్. కిచెన్ నుండి కాఫీ తీసుకొనొచ్చిన ఐషి అయ్యో! తగిలిందా శశికళ అని అడుగుతుంది. లేదక్కా. నేను నా రూమ్‌కి వెళ్తానని వెళ్ళిపోతుంది శశికళ. మిస్టర్ ఖాన్ తను పడుతుంటే ఇక్కడే ఉన్నారుగా పట్టుకొని ఆపొచ్చుగా అని అంది ఆయిషి షార్ప్‌గా ఆయిషి వైపు చూస్తూ. నీకెలా కనిపిస్తున్నాను ఆయిషి? పడుతున్న అందరిని పట్టుకొని సేవ్ చేయడమేనా నా డ్యూటీ అనుకుంటున్నావా? అని కసిరినట్టుగా అన్నాడు అయాజ్. అది కాదు అయాజ్ గారు. పాపం తను కుంటుకుంటూ వెళ్ళింది. చూసుకోకపోవడం తన తప్పు. నా తప్పు కాదుగా. ఇందాక గార్డెన్‌లో నేను పడుతుంటే అప్పుడు పడకుండా పట్టుకున్నారుగా అయాజ్ గారు. నువ్వు తను ఒకటెలా అవుతుంది ఆయిషి? నిన్ను టచ్ చేయడం నాకిష్టం. ఇంకో అమ్మాయిని టచ్ చేయాలంటే చిరాకు. సో, అందుకే పట్టుకోలేదు. ఈ టాపిక్ నచ్చలేదు నాకు. ఫైల్స్ అండ్ వర్క్ బుక్ తీసుకొని బెడ్‌రూమ్‌కి రా అని ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టేసి మెట్లెక్కుతూ వెళ్ళిపోయాడు అయాస్. నిట్టూర్చిన ఆయిషి అతను చెప్పినట్టుగానే అతని థింగ్స్ తీసుకొని పైకి వెళ్ళింది. షవర్ సౌండ్ వస్తుంటే బెడ్ మీద ఆలోచిస్తూ కూర్చుంది ఆయిషి. ఆఫీస్‌లో మీటింగ్ జరుగుతుంది. ఆర్య తన క్యాబిన్‌లో ఉంటే ఫైల్స్ తీసుకొని మీటింగ్ హాల్‌లో ఉంచిన ఆమె బ్యాగ్‌ను ఒకతను గట్టిగా ప్రెస్ చేస్తాడు. కోపంగా వెనక్కి తిరిగిన మాళవిక అతన్ని చూసి మొహంని అసహ్యంగా పెట్టుకుంటుంది. మధ్య వయసున్నతను మాళవికను కోరికగా చూస్తూ ముందుకు వస్తుంటే అతన్ని నెట్టేసి పరుగున బయటికి వెళ్లి మీటింగ్ హాల్‌లోకి వస్తున్న ఆర్యకు డాష్ ఇచ్చి వెనక్కి పడుతుంది. పడకుండా పట్టుకుని ఆపిన ఆర్య టెన్షన్‌గా భయంతో చెమటలు పట్టిన ఆమె మొహాన్ని చూస్తూ మాళవిక ఏమైందని అడుగుతాడు ఆర్య. అది సార్ లోపల అతను అని భయంతో మాటలు స్పష్టంగా రావు మాళవికకు. ఆర్య తాగి ఉన్నప్పుడు, ఇప్పుడు 2 సార్లు తనే ఎక్స్‌పీరియన్స్ చేసింది. అప్పుడు అతని మీద ప్రేమతో ఆమె తన మనసును చంపుకుంది. ఇప్పుడు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంటే ఏడుస్తున్న ఆమెని చూస్తూ జస్ట్ రిలాక్స్ అని ఆమె వీపు మీద చెయ్యేసి నిమిరిన ఆర్య వాటర్ తాగించి, ఇప్పుడు చెప్పు ఏమైందో అని అంటాడు. అతను నన్ను టచ్ చేశాడని చెప్తుంది మాళవిక. ఆర్య ఆమె చెయ్యిని పట్టుకొని క్యాబిన్‌లోకి తీసుకొని వెళ్తే, పెద్ద మనిషి తరహాలో మీటింగ్‌లో జాయిన్ అయిన అందరితో మాట్లాడుతున్న అతని చెయ్యి పెట్టి చూపించింది మాళవిక. 35 ఏళ్ల పైనే
ఉన్న అతన్ని అసహ్యంగా చూస్తూ ఆర్య అతని చెంప మీద కొడతాడు. దెబ్బకి కింద పడిన అతను కోపంగా ఆర్యని చూస్తూ ఇందుకు నువ్వు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటాడు అతను. ఐ డోంట్ కేర్. ఈ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేసినందుకు యూ డిజర్వ్ ఇట్ అని అంటాడు ఆర్య. వాట్ ద హెల్! నేను ఈ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయడం ఏంటి మిస్టర్ ఆర్య? ఈ సొసైటీలో నాకెంత పరువు, ప్రతిష్ట ఉన్నాయో నీకు తెలుసా? అని అంటాడతను కోపంగా. ఆర్య మాళవిక వైపు చూస్తే అతని మాటలు నమ్మకండి. అతని నాతో తప్పుగా ప్రవర్తించారని కంగారు పడుతూ అంది మాళవిక. నో, నో మేము కూడా ఈ అమ్మాయి మాటలు నమ్మము. మిస్టర్ గజేంద్ర అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఆయనకి చాలా పేరుంది. అలాంటి ఆయన ఇలా చీప్‌గా బిహేవ్ చేశారంటే మేము కూడా నమ్మమని ఒకతనంటాడు. అతనితో చాలామంది ఏకీభవిస్తారు. మాళవిక అవమానంతో తలదించుకుంది. నిన్నెక్కడ టచ్ చేశానో నీ నోటితోనే చెప్పని అంటాడు గజేంద్ర. మాళవిక అంతమందిలో చెప్పలేక తల వంచుకుంటే మాళవిక స్పీక్ ఔట్. నువ్విలా సైలెంట్‌గా ఉంటే వాళ్ళు అంటున్న మాటలే నిజమవుతాయని అసహనంగా అన్నాడు ఆర్య. సార్ ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయకండి. మాళవిక అతన్ని అసహ్యంగా చూసి వెనుతిరుగుతుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆర్య నీళ్లు నిండిన ఆమె గాజు కళ్ళలోకి సూటిగా చూశాడు ఆర్య. ఆ కళ్ళల్లో అతనికి ఏం కనిపించిందో కానీ స్టే హియర్ అని మొబైల్ తీసి మేనేజర్‌కి కాల్ చేసి ఏదో అడుగుతాడు. ఓకే సార్ అని అతను 10 నిమిషాల లాస్ట్ 30 మినిట్స్ నుంచి సీసీ ఫుటేజ్ తీసుకొని ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తాడు. వెనుక స్క్రీన్ మీద అతను చేసింది మాళవిక భయంతో పారిపోవడం మొత్తం కనిపిస్తే, ఇదేనా మీకున్న సో కాల్డ్ పరువు ప్రతిష్ట అని హేళనగా మాట్లాడతాడు ఆర్య. అవమాన భారంతో రగిలిపోతూ ఆర్యను కోపంగా చూస్తే, అక్కడున్న వాళ్ళు ఈయన ఇలా చేయడం ఏంటి అని చెవులు కొనుక్కుంటారు. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్ చూస్తాను. నీ సంగతి, దీని సంగతి అని కోపంగా ఆర్యతో చెప్పి వెళ్ళిపోయాడు గజేంద్ర. మాళవిక ఆర్యను చూసి థాంక్ యూ సార్ అని అంది. నీ వర్క్ ప్లేస్‌కు వెళ్ళు. అని ఆర్య స్థానం తన మనసులో ఇంకో ఎత్తు పెరిగితే ఆర్యనే చూస్తూ వెళ్తుంది మాళవిక. మాళవిక చెయ్యి పట్టుకొని ఆర్య సార్ నీ పరువు కోసం స్టెప్ తీసుకోవడం నాకు బాగా నచ్చింది. మేబీ ఆయనకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో మాల్ అని ఆట పట్టిస్తుంది. ఉన్నా అసలు చాలు కొత్తవి కలిగించకు రియా. ఆర్య సార్ నాకెప్పటికీ అందని చందమామే. చూసి ఆశపడగలను గానీ సొంతం చేసుకోలేను. ఆయన ఇంకొకరిని లవ్ చేస్తున్నారని అంటుంది మాళవిక. నో, నో మాల్ నీ లవ్ సక్సెస్ అవుతుంది చూస్తుండు అని అంటుంది రియా నవ్వుతూ. బెడ్‌రూమ్‌కి నడిచిన ఆయిషి అయాస్ థింగ్స్ అన్ని సర్దేసి, అయాస్ కోసం వెయిట్ చేస్తూ బెడ్ మీద కూర్చొని చెంపకి చెయ్యి పెట్టుకొని నజియా గారి మాటల్ని గుర్తు చేసుకుంటుంది ఆయిషి. ఫ్రెష్ అయ్యి వచ్చిన అయాస్ డ్రెసప్ అయ్యి ఆమెనే గమనిస్తాడు. కానీ డీప్ థింకింగ్‌లో ఉన్న ఆమెకు అతను ఉన్నది కూడా తెలియదు. షార్ప్‌గా చూస్తూ టేబుల్ డ్రాయర్‌లో ఉన్న పెన్ తీసుకొని దాని క్యాప్ తీసి ఆరుషి వెనక్కి వెళ్లి చెయ్యి పైకెత్తి బ్లౌజ్‌లోకి సరిగ్గా ఆమె గుండెల మధ్య ఆ క్యాప్ వేస్తాడు. అని అరిచిన ఆయిషి అరుపుకి అయాస్ పెదాలు బిగబట్టి వెనక్కడుగేసి ఏమైంది ఆయిషి అని ఇన్నోసెంట్‌గా అడుగుతాడు. ఏదో వెళ్ళింది మిస్టర్ ఖాన్ అని మెలికలు తిరుగుతూ కొనుక్కున్న పిన్ తీసేస్తుంది ఆయిషి. ఏం వెళ్ళిందిరా? తెలీదు అయాస్. గుచ్చుకుంటోంది. ఏదైనా ఇన్సెక్ట్ ఏమో! బాల్కనీ గ్లాస్ డోర్ ఓపెన్‌లో ఉంది. వచ్చుంటుందని అంటుంది ఆయిషి. అవునా! నేనింకా కాక్రోచ్ అనుకున్నానే. యాక్ నాకవంటేనే పడదు. అయినా మన ప్యాలెస్‌లో చీమలు కూడా కనిపించవు. ఇంకా కాక్రోచెస్ ఎక్కడి నుంచొస్తాయండి? ఇందాక వాష్‌రూమ్‌లో చూశాను ఆయిషి అని అయాస్ చెప్పడం ఆలస్యం. కళ్ళు పెద్దవి చేసి ప్లీజ్ అయాస్ తీసేయండని అయాస్ దగ్గరికెళ్లి హత్తుకుంటుంది భయంతో ఆయిషి. నవ్వుని ఆపుకుంటున్న అయాస్ నేనా? తీయనా? మీరే. త్వరగా తీయండి ప్లీజ్. నాకు భయంగా ఉందని గుచ్చుకుంటున్న క్యాప్‌కు అటు ఇటు మెలికలు తిరుగుతూ అంటుంది ఇబ్బందిగా ఆయిషి. ఆమె నాభిని చూస్తున్న అయాస్ సరే క్లోజ్ యువర్ ఐస్ అని అంటే అని కళ్ళు మూసుకుంది ఆయిషి. బ్లాక్ హుక్స్ అవ్వడం వల్ల ఆమెను తన ఛాతీ మీదకి లాక్కొని చేతుల్ని వెనక్కి పోనిచ్చి జుట్టును ముందుకేసి మెల్లిగా ఒక్కో హుక్ తీస్తాడయాస్. గుండెల దగ్గర లూజ్ అవుతూ భుజాల మీద జారుతున్న బ్లౌజ్‌కు ఊపిరి బిగబట్టిన అయాస్ టీ షర్ట్‌ను గట్టిగా పట్టుకుంది. బ్లౌజ్ లూజ్ అయితే ఇన్నర్ వేర్ హుక్స్ కూడా తీసిన అయాస్ 2 శిఖరాల మధ్యన చేతిని పోనిస్తాడు. అతని వేళ్ల స్పర్శకు ఆయిషి ఇంకా అయాజ్‌లోకి చొచ్చుకొని పోతే మూసిన రెప్పలు తెరవలేదు సిగ్గుతో ఆమె. క్యాప్, బ్లౌజ్ లూజ్ చేసినప్పుడే అతని చేతుల్లోకి జారితే ఆ అవకాశం వదులుకోలేని అయాస్ వెనుక నగ్నంగా కనిపిస్తున్న తెల్లటి వీపు నిమురుతూ వెనక్కి తిప్పి పెదాలతో మెడ మీద రాస్తూ పొట్ట చుట్టూ చేతులేసి బలంగా తనలో కదుముకుంటాడు అయాస్. అయాస్ ఛాతీకు ఆమె నగ్న వీపు అతుక్కుపోతే గొంతు తడారిపోతుంటే మిస్టర్ ఖాన్ ఏం చేస్తున్నారు? కాక్రోచ్ వెళ్ళిపోయిందా? అని అడుగుతుంది ఆయిషి. అని మత్తుగా పలికిన అతను మెడ మీద డీప్ కిసెస్ ఇస్తూ నడుమును నలిపేశాడు. ఆహా! ఆయిషి నోటి నుంచి నొప్పితో కూడిన వేడి నిట్టూర్పు బయటకొస్తే, ఆమెను వదిలే ఉద్దేశం అసలు లేని అయాస్
ఆయుషి నమాంతం తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి మొహం మీద పడుతున్న అల్లరి ముంగురులను చెవి వెనక్కి సర్ది పెదాలను అందుకోవడానికి చూస్తూ ఉంటే ఛాతీ మీద చెయ్యేసి ఆపుతూ అయాస్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఆయుషి. ఐ వాంట్ యూ ఆయుషి. ఐ యామ్ హంగ్రీ అని ఆమె చేతిని తన చేత్తో బంధించి ముద్దు పెట్టుకోవడానికి వస్తుంటే ఆయుషి ఎవరొచ్చారో చూడు అన్న నజియా గారి పిలుపుకి కంగారుగా అయాస్‌ని నెట్టేసి ఇన్నర్ వేర్ అండ్ గ్లౌస్ హుక్స్ పెట్టుకుంటుంటే కోపంగా చూస్తాడు అయాస్. నవ్వుకుంటూ చీరను కట్టుకొని, చెదిరిన జుట్టును దువ్వుకొని, బొట్టు బిళ్ళను పెట్టుకొని కిందకు వెళ్ళగానే తల్లి కనిపిస్తుంది. అమ్మా! ఎప్పుడొచ్చావని ఆయిషీ అంటే, యశోద ఇప్పుడే ఆయిషీ గుడికి వెళ్ళాను. వెళ్తూ నిన్ను చూడాలనిపించి ఇటొచ్చాను. నా జోయా బంగారం ఎక్కడే? అని అడుగుతుంది యశోద. మహారాణికి తిరగడమే పని కదమ్మా! అని ఆయిషీ కిచెన్‌లోకి వెళ్తే స్టెప్స్ దిగుతూ వచ్చిన అయాస్, ఎలా ఉన్నారత్తయ్య? అని అడుగుతాడు నవ్వుతూ. బావున్నాను అయాస్ బాబు అని నజియా గారి పక్కన కూర్చున్న యశోద, వదినా ఎవరా అమ్మాయి? మొన్న ఫెస్టివల్‌కొచ్చినప్పుడు కనిపించింది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉందని అడుగుతుంది యశోద. ఓహ్! ఆ అమ్మాయా? ఆ అమ్మాయి మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న భుజంగం అన్నయ్య కూతురు. ఆయనకి ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. తల్లిలేని పిల్ల. ఒంటరిగా ఉండడం కంటే ఇక్కడే ఉండి చదువుకోవచ్చని అయాస్ ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు వదినా. పేరు శశికళ అని అంది నజియా. ఓహ్! అని యశోద కిచెన్‌లో ఆయిషితో మాట్లాడుతూ హెల్ప్ చేస్తున్న శశికళని చూస్తూ గమనిస్తుంది. అమ్మా కాఫీ అని ఆయిషి అంటే ఆ! అని ఆ కప్ తీసుకొని నజియా గారితో మాటల్లో పడిపోతుంది యశోద. నేనింక వెళ్తాను ఆయిషి. మీ నాన్న వచ్చే టైం అయింది కదా! అని యశోద కూతురి నుదిటి మీద కుంకుమ పెట్టి సండే అయినా జోయాతో అల్లుడి గారితో కలిసి ఇంటికి రావే అని వెళ్ళిపోతుంది. యశోద చూపులు మరోసారి శశికళ అట్రాక్ట్ చేస్తే సోఫాలోంచి లేచి వెళ్తున్న అయాస్‌ని చూస్తున్న శశికళ చూపులు అసలు నచ్చవు ఆవిడకు. ఆయిషితో మాట్లాడాలని ఉన్నా అక్కడ మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా ఈ ఆదివారం ఇంటికి రావాలని గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. ఏమైందమ్మకు అని పనివాళ్ళని పిలిపించి ఫ్లోర్‌తో బెడ్‌రూమ్స్ కూడా డబుల్ క్లీన్ చేయాలని చెప్తుంటే, ఏమైందే? బానే చేస్తున్నారుగా అని అంటారు నజియా గారు. లేదత్తయ్య ఇందాక మా బెడ్‌రూమ్‌లో కాక్రోచ్ వచ్చింది. సమయానికి అయాజ్ గారున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను భయపడి చచ్చేదాన్ని అని ఆయిషీ అంటే, ఇన్నేళ్లలో నాకొక్కసారి కూడా కనిపించిన బొద్దింక దీనికే ఎలా కనిపించిందని కొడుకుని చూస్తారు నజియా గారు. రైలింగ్‌కి ఆనుకుని నవ్వుతూ చూస్తున్న అయాజ్‌ని చూసి, ఏ అల్లా పాగల్ బచ్చే దోనో అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారావిడ. స్ట్రిక్ట్‌గా ఆర్డర్స్ పాస్ చేసిన ఆయిషీ బెడ్‌రూమ్‌కి వెళ్ళే ధైర్యం లేక కూతురు కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. శశికళ మాత్రం తాను చేస్తున్నది తప్పని తెలిసి కూడా బుద్ధి మరిచి అయాస్ మీద తనది క్రష్ అని ఫీలవుతూ తన డైరీలో అయాస్ బొమ్మను గీయడం మొదలుపెడుతుంది. దానికి పరిణామంగా తన జీవితమే కోల్పోవాల్సి ఉందని ఆ క్షణం ఆమె ఏమాత్రం ఊహించలేదు. మాళవిక లిఫ్ట్ క్లోజ్ అవుతుంటే పరుగున వెళ్లి దూరంగానే లిఫ్ట్ క్లోజ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూసిన ఆమెకు ఆర్య తననే చూస్తుంటే భయంతో గుండె పట్టేస్తుంది మాళవికకు. ఆర్య చూపు మాత్రం పరిగెత్తుకొని రావడం వల్ల ఆయాసంతో రొప్పుతుంటే చెదిరిన చున్నీకు ఆమె గుండెల మీదే ఉంది. అతని చూపు ఆమెలో కలవరం సృష్టిస్తే చున్నీ గుండెల మీదకు లాక్కొని ఒక మూల నిలబడింది. ఐయామ్ సారీ నేను ఆ ఉద్దేశంతో చూడలేదని ఆర్య అంటే మాళవిక ఏం మాట్లాడలేదు. మాళవిక ఆర్యను ఓరగా చూస్తే ఆర్య మోగుతున్న మొబైల్‌కు చిరాగ్గా లిఫ్ట్ చేస్తాడు. డాడ్ ఆర్య మమ్మీకు హెల్త్ ఏం బాలేదురా! నిన్నే అడుగుతోంది వచ్చేయి నాన్న అని ఆవేదనగా అంటారు ఆయన. వాట్? నేనొస్తున్నానని ఆర్య కంగారుగా తెరుచుకున్న లిఫ్ట్ డోర్‌కు బయటికి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఎందుకంత కంగారుగా ఆయన వెళ్ళిపోతున్నారని వెనకాలే వెళ్తుంది మాళవిక. ఆర్య సార్, ఆర్య సార్ ఏమైందని అతని అడుగులకు పరుగులు తీస్తూ అడిగింది మాళవిక. వెనక్కి తిరిగి చూసేసరికి ఆర్య ఫ్లోర్ మీద స్లిప్ అయి పడిపోయింది మాళవిక. వెనక్కి వచ్చి ఆమె రెక్క పట్టుకొని ఆర్ యూ ఓకే అని కింద కొంగాడు అడుగుతూ ఆర్య. తలెత్తి చూసిన మాళవిక కళ్ళు, ఆర్య కళ్ళు క్షణం పాటు కలుసుకుంటే ఆమె కళ్ళు నా మనసులోని మాట మీకు వినిపించట్లేదా అని ప్రశ్నిస్తే ఆర్య కళ్ళు మాళవిక మీద కన్సర్న్‌తో చూస్తున్నాయి. రెక్క పట్టుకొని పైకి లేపి ఆర్య కారు వైపు వెళ్తుంటే ధైర్యం చేసిన మాళవిక ఆర్య ఏదో టెన్షన్‌లో ఉన్నాడని అర్థం చేసుకొని, "నేను రావచ్చా?" అని అడుగుతుంది తలదించేసి. ఆర్య అడుగులు ఆగితే వెనక్కి తిరిగి చూస్తూ, "మా మామకు హెల్త్ బాలేదు. నేను ఇండియా వెళ్ళాలి మాళవిక" అని అంటాడు. "ఓహ్! సారీ ఫర్ థట్. మీ అమ్మగారికి త్వరగా నయమైపోతుందని" మాళవిక అంటే, "కమ్ మిమ్మల్ని డ్రాప్ చేసి అటే వెళ్తానని" ఆర్య అంటే, "హ్మ్" అని కారులో కూర్చుంది మాళవిక. మాళవిక కారులో కూర్చున్నాక ఆర్య తండ్రికి కాల్ చేస్తూ, "డాడ్ మామ్‌ని నేనొకసారి చూడాలని" అంటాడు ఆర్య. ఐసీయూలో ఉంది ఆర్య. 2 మినిట్స్ అని లోపలికి వెళ్ళిన మురళీమోహన్ గారు, సుధా అని ఆవిడ పిలుస్తారు. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని వీక్‌గా ఉన్న తల్లిని చూస్తున్న ఆర్యకు మనసు కదిలితే, ఇంకో చేత్తో స్టీరింగ్ తిప్పిన ఆర్యకు ఎదురుగా వస్తున్న వెహికల్‌ని చూసి స్టీరింగ్ తిప్పాడు. ఐ ఆ ఫోర్స్‌కు కారిచ్చిన జర్క్‌కు సీట్ బెల్ట్ పెట్టుకొని మాళవిక ఆర్య ఒడిలో వచ్చి పడి
పాదం మడత పడేలా చేసుకుంటే, ఆర్య కూడా ముందుకు వంగడం వల్ల ఇద్దరి పెదవులు టచ్ అవుతాయి. అదే సమయానికి స్క్రీన్‌లో సుధా గారితో సహా మురళీమోహన్ గారు చూడటం జరిగితే మాళవిక ఒంట్లో చలనం లేని దానిలా ఉండిపోయింది. శశికళ ఆయుషిని పిలవని నజియా గారు చెప్తే సరే ఆంటీ పైకి వెళ్ళిన శశికళ బెడ్‌రూమ్‌కి వెళ్ళడానికి సందేహించి తలుపు నాక్ చేస్తుంది కానీ, జోయా కోసం ఓపెన్‌లో ఉన్న డోర్ తెరుచుకుంది. అటు తిరిగి ప్యాంట్ మీద మాత్రమే ఉన్న అయాస్‌ను చూస్తుంది శశికళ. ఆమె గుండె 100 దాటి కొట్టుకుంటుంటే షర్ట్ వేసుకుంటున్న అయాస్ ఆమెను చూడకపోతే శశికళ కిందకొచ్చేస్తుంది. అయాస్ కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరిగి చూస్తే డోర్ ఓపెన్‌లో ఉంటుంది కానీ ఎవరూ ఉండరు. ఆయిషీ వస్తున్నాను అయాస్ అని బెడ్‌రూమ్‌లో ఇంకో పార్టిషన్ ఉన్న సిట్టింగ్ లాంజ్ నుంచి వస్తుంది ఆయిషీ. నువ్వే వచ్చావా? నువ్వే వచ్చావా అంటే ఏంటర్థం అయాస్? నేను, జోయా కాకుండా మన బెడ్‌రూమ్‌లోకి ఎవరు రారు కదా! అని అతని షర్ట్ బటన్స్ పెడుతుంది ఆషి. అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అయాస్. ఓరగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అయాస్ షర్ట్ బటన్స్ పెడుతుంది ఆయిషి. అయాస్ మాత్రం తన చేతులతో ఆమె నడుముని, వీపుని తడుముతూ ఆయిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అయాస్ కాసేపు కామ్‌గా ఉండని కసిరి హెయిర్‌ను వేళ్ళతో జెల్ రాసి ఫార్మల్ లుక్ ఇచ్చి మీసం పట్టుకొని లాగి పర్ఫెక్ట్ అని అంటుంది నవ్వుతూ. నవ్విన అయాస్ ఆయిషి బుగ్గన ముద్దిచ్చి బాయ్ అని అంటాడు. అని ఆయిషి కళ్ళార్పితే బ్లేజర్, మ్యాక్‌బుక్ చేతిలోకి తీసుకొని నేను తెస్తాను పదా అని నడుస్తుంది ఆయిషి. ఆమె వెనకాలే అయాస్. కిందకు నడిస్తే అయాస్ బేర్ బాడీని తలుచుకుంటూ అదురుతున్న గుండెతో ఉన్న శశికళ అయాస్‌ని చూసి గుటక మింగుతుంది. ఆమెను పట్టించుకోకుండా జోయాను ఎత్తుకొని హాయ్ ప్రిన్సెస్ అని అంటాడు అయాస్. హాయ్ డాడీ అని టేబుల్ ఎక్కి కూర్చున్న జోయా డాడీ నేను పెడతానని తన చిట్టి చేతులతో తండ్రికి తినిపిస్తుంది. ఆయిషి నవ్వుతూ చూస్తూ ఉంటే చూస్తున్న దృశ్యం అందరికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఒక్క శశికళకు మాత్రం అయాస్ పైన ఫీలింగ్స్ పెరిగితే అయాస్ సార్ ఇంత హాట్‌గా ఎలా ఉంటున్నారు? మేడం చాలా లక్కీ అని మనసులో ఏవేవో హద్దులు చెరిపేసి తన స్థాయి మర్చిపోయి మరీ అనుకుంటుంది. కూతురుకు తినిపించిన అయాస్ బాయ్ బేబీ అని తన థింగ్స్ తీసుకొని వెళ్తుంటే అయాస్ శశికళను డ్రాప్ చేసి వెళ్ళు నాన్న అని అంటారు నజియా గారు. షూర్ మామ్ అని అయాస్ శశికళ వైపు చూస్తే బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి నడిచింది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను చూడకుండానే కార్‌ను కాలేజ్ ముందు ఆపిన అయాస్ శశికళ వైపు చూస్తే థాంక్ యూ సార్ అని కార్ దిగుతుంది. ఆమె లోపలికి వెళ్ళగానే కిందకు దిగి చుట్టూ చూసిన అయాస్ మళ్ళీ కార్ ఎక్కి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. శశికళ క్లాస్ రూమ్‌కి వెళ్తుంటే అడ్డుగా వచ్చిన అభయ్ హాయ్ బేబీ అని అంటాడు నవ్వుతూ. కోపంగా చూస్తూ బేబీ ఏంటి అని అరుస్తుంది. బావున్నావు కదా! అందుకే అలా పిలిచాను. నేను డ్రాప్ చేసి వెళ్ళిన అతను ఎవరు? నీకెందుకు? అని అరిచిన శశికళ క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోతే రేయ్ అభయ్ తనని డ్రాప్ చేసింది అయాజ్ ఖాన్‌రా. పెద్ద బిజినెస్ మ్యాన్. మ్యాగజైన్‌లో అతని గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు చూశాను అని అంటాడతని ఫ్రెండ్. ఏదైనా కానివ్వు. ఐ వాంట్ హర్. ప్రతిసారి అది నా ఇగోను హర్ట్ చేస్తూనే ఉందిరా అని కసిగా అనుకుంటాడు అభయ్. అదే సమయానికి స్క్రీన్‌లో సుధా గారితో సహా మురళీమోహన్ గారు చూడటం జరిగితే మాళవిక ఒంట్లో చలనం లేని దానిలా ఉండిపోయింది. తేరుకున్న ఆర్య కాల్ కట్ చేసి మాళవికను చూస్తే కంగారుగా సీట్‌లోకి వెళ్ళిపోయి ఏం జరిగిందని అయోమయంగా చూస్తూ అడుగుతుంది మాళవిక. అసహనంగా చూస్తూ ఇంకోసారి కిస్ చేసుకున్నాం అని అంటాడు ఆర్య. ఏంటి ముద్దా? అని భయంతో కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది మాళవిక. ఏ భావం లేకుండా మాళవిక పెదాలపైన ఇంకా తెలుస్తున్న లిప్ బామ్ స్మెల్‌కు మాళవిక పెదవుల తడికి ఆర్య తన పెదాలను తుడుచుకుంటూ వస్తున్న కాల్‌ను పిక్ ఆఫ్ చేస్తాడు. డాడ్ ఎవర్రా అమ్మాయి? నీతో అంత చనువుగా ఉందేంటి? చూస్తుంటే మన తెలుగమ్మాయిలానే ఉందని అడుగుతారు మురళీమోహన్ గారు. డాడ్ అది తను నా ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుందని ఆర్య అంటే, మురళీకృష్ణ గారి చేతిలో నుంచి ఫోన్ లాక్కున్న సుధా వెంటనే నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని రావాలి ఆర్య. నేను చూడాలని స్థిరంగా అంటుందావిడ. మామ్ మీరనుకున్నట్టుగా కాదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంటల్ అని ఆర్య చెప్తున్నా కూడా వినకుండా రేయ్! అమ్మ హాస్పిటల్‌లో ఉంటే ఇంకా నీ కప్పిపుచ్చడాలు ఏంటి ఆర్య? త్వరగా రా అని అంటారు మురళీకృష్ణ గారు. కాల్ కట్ చేసిన ఆర్య తననే చూస్తున్న మాళవికను చూస్తూ నీ వల్ల ఎంత పెంటయిందో నీకు తెలుసా? అని అసహనంగా అంటాడు. నేనేం చేశాను సార్? అంతా నువ్వే చేశావు. అందుకే నాతో పాటు నువ్వు ఇండియా రావాలని అంటాడు ఆర్య. ఇండియాకా? నేనా? మా అక్క, బావ ఒప్పుకోరు సార్. లుక్ మాళవిక మీ మదర్‌కు కావాల్సిన ట్రీట్‌మెంట్ నేను అందేలా చేస్తాను. అది ఎంత ఖర్చయినా. సో, హెల్ప్ అనుకో, ఆర్డర్ అనుకో. యూ షుడ్ కమ్ అని స్థిరంగా అన్నాడు ఆర్య. కాలేజీలో తన డైరీలో గీసిన అయాస్ బొమ్మను చూస్తున్న శశికళని చూస్తూ తన ఫ్రెండ్ సుమన, శశి ఈనింట్లోనే కదా నువ్విప్పుడు ఉంటోందని అడుగుతుంది. నన్ను కాపాడిన దేవుడనుకో. నాన్నకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. త్వరలో కోలుకుంటారు అని అంటుంది. ఓకే. కానీ ఆయన బొమ్మను నువ్వెందుకు నీ డైరీలో గీసుకున్నావు శశి? ఎందుకంటే అయాజ్ సార్ అందంగా ఉంటారు కాబట్టి. హి ఈజ్ మై క్రష్ కాబట్టి. ఆర్ యూ మ్యాడ్? ఆయనకు పెళ్లయింది శశికళ. నువ్వు ఆలోచిస్తోంది తప్పు. అట్రాక్ట్ అవుతున్నావని
నీకనిపించడం లేదా? కసురుతూ అంది సుమన. ఏమో తప్పో ఒప్పో నాకేం తెలియడం లేదు సుమ. సారంటే ఇష్టం అంతే. అంతకు మించి నేనేమీ ఆశపడటం లేదు. నాకు నా స్థాయి తెలుసు సుమన. ఏంటో క్రష్ అంటున్నావు కానీ ఆశపడటం లేదనంటున్నావు అని అంది సుమన అసహనంగా. క్లాస్ రూమ్‌కి వెళ్తూ అడ్డుగా వచ్చిన అభయ్ శశికళ నడుము నొక్కి హాయ్ బేబీ అని అంటాడు. క్లాస్ రూమ్‌కి వెళ్తుంటే అడ్డుగా వచ్చిన అభయ్‌ని చూసి శశికళ కళ్ళు కోపంతో ఎరిపెక్కితే లాగిపెట్టి కొడుతుంది. అభయ్ అహం శశికళ చేయి పట్టుకొని ల్యాబ్‌లోకి లాక్కొని వెళ్తే ఏం చేస్తున్నావు? లీవ్ మీ అని చేతులు లాక్కుంటూ అరుస్తుంది శశికళ. ఆమె అరుపులు వినిపించుకొని అభయ్ శశికళను బలవంతంగా మీదకు లాక్కొని ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. క్లాస్ రూమ్‌లో సుమనతో పాటు ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే శశికళ అతన్ని కొడుతూ, నెడుతూ విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది. అతని బలం ముందు ఆమె బలం చాలకపోతే కసిగా ముద్దు పెట్టుకొని వెనక్కి ఆమెను నెట్టిన అభయ్ చూసావు కదా నీ క్లాస్‌మేట్స్ ఫ్రెండ్స్ ముందు కిస్ చేసినా ఏం చేయలేకపోయావు. ఒక్క నిమిషం చాలు నేను నిన్ను ఏమైనా చేయడానికి. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండని వెళ్ళిపోయాడు అభయ్. ఏడుస్తూ కిందకి జారిపోయింది శశికళ. ఈవినింగ్ డ్రైవర్ పిక్ చేసుకుంటే ప్యాలెస్‌కు వాడిపోయిన మొహంతో చేరుకున్న శశికళను చూస్తూ ఏమైంది శశికళ? నీ మొహం ఎందుకు ఎర్రగా ఉంది? ఏడ్చావా? అని అడుగుతుంది ఆయిషి. ఏం లేదక్కా తలనొప్పిగా ఉంది. సరే కాఫీ ఇస్తాను. ఫేస్ వాష్ చేసుకొని అని అంటుంది ఆయిషి. అని బెడ్‌రూమ్‌కి నడిచిన శశికళ ఏడుస్తూ మొహం కడుక్కొనొస్తే ఆయిషి కాఫీ ఇస్తుంది. ఇంకాస్త లేట్‌గా అయాజ్ ఇంటికి చేరుకుంటే జోయా పరుగున వెళ్లి డాడీ అని హగ్ చేసుకుంది. పైకెత్తుకొని హాయ్ బేబీ ఐ మిస్ యూ అని అయాజ్ అంటే ఐ మిస్ యూ టూ డాడీ అని జోయా అయాజ్ బుగ్గకు ముద్దిచ్చింది. శశికళ రూమ్‌లోకి వెళ్ళిపోతే అయాజ్‌ని చూస్తూ ఎందుకు అందరిని భయపెడతారు మిస్టర్ ఖాన్ అని అతని చేతిలోకి బ్లేజర్‌ను, ఫైల్స్‌ను తీసుకుంది ఆయిషి. నేనేం చేశాను ఆయిషి అని కూతుర్ని ఎత్తుకొని బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అయాజ్ కూతురు మాటలు వింటూ తన అలసటను మర్చిపోతాడు. నైట్ డిన్నర్ తర్వాత అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతే బాల్కనీలో కూతుర్ని భుజాన వేసుకొని పడుకోబెడుతున్న అయాజ్‌ని చూస్తూ కూతురి పిచ్చి ఏంటో నాకర్థం కావట్లేదు అని ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బెడ్‌రూమ్‌లోకొస్తూ మిర్రర్‌లో చూసుకున్న ఆమెకు ఆమెలో అయాజ్ కేరింగ్ వల్ల ఏ మార్పు లేకపోతే చీర కొచ్చులను బొడ్డు కిందకు జార్చి నడుము స్పష్టంగా కనిపించేలా 2 ఇంచులు కిందకు అడ్జస్ట్ చేసుకొని జుట్టుని అలాగే వదిలేసి బెడ్‌రూమ్‌లోకి నడిచింది నవ్వుకుంటూ ఆయిషి. జోయాను బెడ్ మీద పడుకోబెడుతూ ఆయిషిని చూస్తూ చేతిలోని మొబైల్‌ను వదిలేస్తాడు అయాజ్. నవ్వును ఆపుకున్న ఆయిషి మొబైల్ తీసి చేతిలో పెడుతూ ఏమైంది మిస్టర్ ఖాన్ అని ఇన్నోసెంట్‌గా అడుగుతుంది. నువ్వు ఈ టైంలో శారీ ఎందుకు కట్టావు? నేను రోజూ శారీస్‌నే కడతాను. రోజూ నీ కంటి ముందే తిరుగుతున్నాను కదా చూడలేదా? అని అంటుంది ఆయిషి. నో నా ఉద్దేశ్యం అది కాదులే అని నుదురు బొటనవేలుతో రుద్దుకుంటూ నేను వర్క్ చేసుకోవాలి. నువ్వు పడుకో ఆయిషి అని అంటాడు అయాజ్. చూస్తాను ఎంత కాన్సంట్రేషన్‌తో వర్క్ చేసుకుంటావో అని నవ్వుకున్న ఆయిషి బెడ్ ఎక్కి అయాజ్ వీపు చూపిస్తూ పడుకుంటుంది. ల్యాప్‌టాప్ ఆన్ చేసి చేతి వేళ్ళను ఆడిస్తూ ఆమెను చూశాడు అయాజ్. డీప్ నెక్ బ్లౌజ్‌కు 2 థ్రెడ్స్ మాత్రమే సపోర్ట్‌గా ఉంటే ఏ అడ్డూ లేని చీరకు నడుము కనిపిస్తోంది. పెదాలను తడుపుకున్న అయాజ్ ఉఫ్ అని ల్యాప్‌టాప్ వర్క్ చేస్తున్నా తప్పులు దొర్లుతుంటే గాడ్ అని అసహనంగా అనుకుంటాడు అయాజ్. నేనింత కష్టపడి డైట్‌తో నా బాడీని షేప్ చేంజ్ అవ్వకుండా కాపాడుకుంటుంటే ఈయనేంటి బండరాయి మాదిరిగా ఉన్నారని వెనక్కి తిరిగి చూసిన ఆయిషకు తననే చూస్తూ కనిపిస్తాడు అయాజ్. ప్లాన్ సక్సెస్ అన్నమాట అని లోలోపల సంతోషపడిపోయిన ఆయిషి పైకి లేచి ఇంత బుక్కగా ఉందేంటి అని పళ్ళు లాగి ఊపుకుంటూ అయాజ్‌కు సెగలు పుట్టిస్తుంది ఆయిషి. ఏసీ వైపు చూసిన అయాజ్‌కు రోజూ ఉండే నార్మల్ టెంపరేచర్‌తోనే ఉంటే ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి బాడీని స్ట్రెచ్ చేస్తూ కావాలని చేస్తున్నావు కదా అని ఆమె దగ్గరకొస్తూ అడుగుతాడు అయాజ్. నేనేం చేశాను మిస్టర్ ఖాన్? సైడ్ స్మైల్ ఇచ్చిన అయాజ్ ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి బెడ్‌పై పడుకోబెట్టి ఆమెపై బరువు మోపకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయిషి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దూరం చెరిపేద్దామా అని కొంటెగా కళ్ళతో నవ్వుతూ అడుగుతాడు. ఎక్కడుంది దూరం మిస్టర్ ఖాన్? చూపించని దూరంగా ఉన్న ఇద్దరిని చూపిస్తూ అంది ఆయిషి. నాకు మాత్రం చాలా దూరం తెలుస్తోంది ఆయిషి అని ఆమెపై పూర్తి బరువుని మోపాడు అయాస్. ఆ! అతని బరువుకి ఆమె నోటి నుంచి నిట్టూర్పు వినబడితే ఆయిషి అరచేతిని తన అరచేతులతో లాక్ చేస్తూ ఆయిషి పెదాల వైపు చూస్తూ నిజం చెప్పు నన్ను రెచ్చగొట్టడానికే కదా ఈ జారుకట్టు చీర కట్టిందని గుండెల మీద కొంగును తీసేస్తూ అంటాడు అయాస్. కాదు నిన్నుడికించి నేను హ్యాపీ అవ్వడానికి అని అయాస్ టీ షర్ట్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కున్న ఆయిషి ఏంటి ఈ మధ్య గ్లామర్ తెగ పెంచేస్తున్నారని అడుగుతుంది ఆయిషి. నా బేబీకు ఇంకాస్త బాగా నచ్చాలని ఆయిషి బుగ్గల్ని ముద్దాడుతూ అంటాడు అయాస్. మాటలు చెప్పకు అయాస్. నాకు ఆహిల్ అన్నయ్య చెప్పారు. అసలే మీ ఆఫీస్ స్టాఫ్‌లో లేడీస్‌నే అంట కదా! నా మీద నమ్మకం లేదా? బోలెడుంది. నువ్వెప్పటికీ తప్పు చెయ్యవు అయాస్ అని ఆయిషి అంటే నవ్విన అయాస్ ఆయిషి పెదాలను తన పెదవులతో జతచేస్తే
ఆయిషి నడుము వంపును నలిపేశాడు. అరచేత బిగించిన అయాస్. నొప్పికి అయాస్ ఛాతీ మీద చేతులేసి నెట్టాలని చూసిన ఆయిషీకు ఆ అవకాశం ఇవ్వకుండా 2 చేతులను పైకెత్తి బెడ్ రెస్ట్‌కు ఒక చేత్తో లాక్ చేసి పెట్టిన అయాస్ ముద్దు వేగాన్ని పెంచుతాడు. రెచ్చగొట్టి తప్పు చేశానని ఆయిషీకి అర్థమయ్యేసరికి తన పెదవికి ఘాటు పడుతుంది లోతుగా. ఆమె కంఠంపై పెదవులను నిలిపిన అయాస్ ఆయిషీ బ్లౌజ్‌ను దూరం చేస్తూ, ఆమె వలువలు దూరం చేసి, దూరాన్ని తరిగిస్తూ ఆమెను ఆక్రమించే సమయానికి ఆయిషీ కళ్ళల్లో నీళ్లు చేరితే నొప్పికి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమెను చూసి దూరం జరిగిన అయాస్ "యూ ఆర్ నాట్ రెడీ ఫర్ నౌ పడుకో ఆయిషీ" అని బ్లాంకెట్‌ని కప్పుతాడు అయాస్. నొప్పికి పంటి బిగువున ఆపుకున్న ఆయిషీ "నేను బాగున్నాను మిస్టర్ ఖాన్. కాకపోతే కొంచెం వీక్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. మీరు దూరం వెళ్ళకండని" అయాస్‌ని హత్తుకుంది ఆయిషీ. "నో ఆయిషీ, ఆఫ్టర్ నీ డెలివరీ తర్వాత నీ బాడీ చాలా డెలికేట్‌గా మారింది. ఇట్స్ ఓకే. ఇది లేనంత మాత్రాన నువ్వంటే నాకు ఇష్టం తగ్గిపోదని" అంటాడు అయాస్. అయాస్ మాటలకు కన్నీటితో అతని మెడను తడిపేసిన ఆయిషీ "కొంచెం టైం కావాలి అయాస్. నన్ను పేషెంట్‌ని చేయకండి" అని అంటుంది కళ్ళు మూసుకొని. ఆయిషీ వీపు చుట్టూ చేతులేసి "లేదులే పడుకో" అని అయాస్ దూరం జరుగుతుంటే అతని చెయ్యి పట్టుకొని ఆపిన ఆయిషీ "ఐయామ్ సారీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని నా ఉద్దేశం కాదని" అంది ఆయిషీ ఆమె కళ్ళలోకి చూస్తూ. "ఏమైందిరా నీకు" అని ప్రేమగా అడుగుతాడు అయాస్. "నథింగ్. నువ్వు నాతో ఉంటే చాలు అయాస్" అని అతని గుండెల మీద తల పెట్టుకుంది ఆయిషీ. "నీతోనే ఉన్నానుగా, నీతోనే ఉంటాను కూడా. కళ్ళు మూసుకో, లేట్ అయిందని" జోకొడుతూ బెడ్ మీద చేరిపోయాడు అయాస్. మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళాలని డిసైడ్ అయిన ఆయిషీ కళ్ళు మూసుకుంటుంది. మాళవిక కోసం ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్న ఆర్య ఆమె వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పెరుగుతుంటే, ఫ్లైట్‌కు టైం అవుతుందా అని మాళవిక మీద అంతే కోపం వస్తుంది ఆర్యకు. మొబైల్ తీసి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయదు మాళవిక. కోపంగా జుట్టులోకి చేతిని పోనిచ్చి, అసహనంగా తిరిగితే ఎదురుగా కొద్ది దూరంలో లాంగ్ బ్లాక్ స్కర్ట్, ఫుల్ స్లీవ్స్ టాప్‌లో లగేజ్‌తో వస్తూ కనిపిస్తుంది మాళవిక. ఆర్య మనసు కుదుట పడితే కోపంగా చూసి, ఇంత లేట్ చేయాలా అని గదుముతాడు. సార్, మీకంటే సొంత కారుంది. కాబట్టి త్వరగా వచ్చేశారు. బట్ నేను క్యాబ్‌లో రావాలి. లేట్‌నే అవుతుందని అంటుంది మాళవిక. మాళవికను సూటిగా చూసి పద, ఆమె లగేజ్ అందుకుంటాడు ఆర్య. మాళవిక ముందు నడుస్తుంటే వెనక నడుస్తున్న ఆర్య చూపుతో ఆటోమేటిక్‌గా ఆమె బ్యాగ్‌పై నిలిస్తే నడుమును దాటిన ఫ్రీ బేబీ హెయిర్‌కు ఉఫ్ అని ఆమెను దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడు ఆర్య. సార్ ఆగండి. నన్నిలా మధ్యలో వదిలేయడానికేనా మీరు రమ్మని పిలిచిందని అతని అడుగుల వేగానికి నడవలేక బేలగా అంది మాళవిక. విసుగ్గా వెనక్కి తిరిగి చూస్తూ చూడు మాళవిక, నువ్వు రావడం నువ్వు చేసిన పెంట వల్లే. సో డోంట్ బ్లేమ్ మీ. కమ్ అని అతను ముందుకు వెళ్ళిపోయాడు. తలదించుకొని వెనకాలే వెళ్ళిన మాళవిక ఫ్లైట్ ఎక్కితే నేను రావడం నా అవసరం సార్. అమ్మకు క్యూర్ అయితే అమ్మను కాపాడుకున్నానన్న తృప్తి నాకు మిగులుతుందని మౌనంగా విండో వైపే చూస్తూ కూర్చుంది మాళవిక. ఆర్య ఎయిర్‌పోర్ట్‌కు తండ్రిని కార్డ్ పంపమని చెప్పి మాళవికను చూశాడు. ఏదో ఆలోచనలో ఉన్న ఆమెను కదిలించకుండా డీప్ బ్రీత్ వదిలి వెళ్ళాక మామతో ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇద్దరికీ తెలియంది ఈ ప్రయాణం ఏ మలుపు వారి ఇరువురి జీవితాలు తీసుకొని రానుందో అని. ఆయిషీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని జోయాను నజియా గారికి అప్పజెప్పి వెళ్తుంది. ఆయిషీని చెక్ చేసిన డాక్టర్ "ప్రాబ్లమ్ ఏంటి మిస్టర్ ఖాన్" అని అడుగుతుంది ఆవిడ. "నా హస్బెండ్‌తో నేను ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ పెయిన్‌గా అనిపించింది. నా పర్సనల్ లైఫ్ సరిగ్గా లేదు డాక్టర్. ఇంతకు ముందు ఇలా అనిపించలేదు. రీజన్ తెలియాలి డాక్టర్" అని అంటుంది ఆయిషీ. "ష్యూర్. కొంతమందికి ఇలాగే అవుతుంటుంది. కొన్ని టెస్టులు చేస్తాను. రిపోర్ట్స్ వచ్చాక కారణం చెప్తానని" అంటుంది డాక్టర్. టెస్టులు అవ్వగానే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తుంది ఆయిషీ. "నేను మీతో రిపోర్ట్స్ రాగానే కాంటాక్ట్ అవుతాను మిసెస్ ఖాన్. డోంట్ వర్రీ. ఏం కాదు. మీకు బ్లడ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి" అని అంటుంది డాక్టర్. థాంక్స్ డాక్టర్" అని ఫీజ్ పే చేసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తే ప్యాలెస్‌కి చేరుకుంటుంది ఆయిషీ. దారి పొడవునా ఆమెకు రకరకాల ఆలోచనలు చుట్టుముడితే "మేడం వచ్చేసాం" అన్న డ్రైవర్ పిలుపుకు కార్ దిగి లోపలికి నడిచింది ఆయిషీ. "ఎక్కడికి వెళ్ళావి?" అని నజియా గారు అడిగితే "ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాను అత్తయ్య" అని బెడ్‌రూమ్‌లోకి నడిచింది ఆయిషీ. జోయా మమ్మీ వాటర్ అని గ్లాస్ పట్టుకొనొస్తే "నా బంగారం, మమ్మీ అంటే ఎంత ప్రేమో" అని మురిసిపోతూ గ్లాస్ తీసుకుంది ఆయిషీ. అదే రోజు ఈవినింగ్ ఆహిల్, కావ్య ఇంటికొస్తే ప్యాలెస్ సందడిగా మారిపోతుంది. అయాస్ కోసం ఆఫీస్‌కి వెళ్ళిన ఆహిల్ మాట్లాడి "చేసిన వర్క్ చాలు, ఇంక వెళ్దాం రారా" అని అయాస్‌ని లాక్కొని కార్ డ్రైవ్ చేస్తాడు ఆహిల్. టైం చూస్తూ "రేయ్! పక్కనే ఉన్న కాలేజ్ దగ్గర కార్ ఆపు" అని అంటాడు అయాస్. "ఎందుకు అయాస్? శశికళ వస్తుంది. ఎలాగో మనం వెళ్తున్నాం కదా! పిక్ చేసుకుందామని" మొబైల్ చూస్తున్న అయాస్‌కు బాధగా వస్తున్న శశికళ కనిపిస్తే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న అతనికి ఆమె బావ ప్రకాష్ అడ్డుగా వచ్చి శశికళ చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కొని పోతాడు. "వదులు" అని శశికళ ఏడుస్తూ చేతిని వెనక్కి తీసుకోవాలని చూస్తుంటే ప్రకాష్ ఆమె చెంప మీద కొట్టి "ఏంటి? పోయి డబ్బున్నవాడి పంచన చేరితే వదిలేస్తానని ఎలా అనుకున్నావని" లాక్కొని వెళ్తుంటే "రేయ్! తనే కదా శశికళ నువ్వు ఫోన్‌లో చెప్పింది. ఆ అమ్మాయి గురించే కదా అయాస్" అని అడుగుతాడు ఆహిల్.
అని కూల్‌గా చూస్తూ డోర్ ఓపెన్ చేయబోయి, అడ్డుగా వచ్చిన అభయ్‌ని చూసి ఆగి చూస్తాడు అయాస్. పాపంరా! నేను వెళ్తానని ఆహిల్ వెళ్తుంటే, రూకో ఆహిల్, అభి నహీ అని చూస్తాడు అయాస్. అభయ్ వాడిని కోపంగా చూస్తూ, వదులురా తనని అని కోపంగా అంటాడు. నువ్వెవడివిరా? దీనికి ఇంకో బాయ్ ఫ్రెండ్‌వా? అని అంటాడు ప్రకాష్. కాలుతో వాడి గుండెల మీద తన్నాడు అభయ్. శశికళ భయంతో వెనక్కి 2 అడుగులు వేసి చూస్తుంటే, ఆ అభయ్ చేతిలో ప్రకాష్ దెబ్బలు తిని అందరూ చూస్తుంటే, చూస్తాను నీ సంగతి, వాడి సంగతి అని వెళ్ళిపోతాడు అభయ్. శశికళను ఒక సీరియస్ చూపు చూసి వెళ్ళిపోతాడు. కారులో నుండి చూస్తున్న అజయ్, ఎవర్రా వాడు? తెలుసుకో అహిల్ అని అంటాడు. కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది అయాస్ అని అంటాడు ఆహిల్. కథ ఇంకా ఉంది. ఒక పక్క అయాస్, ఆయిషీల మధ్యలో శశికళ రావాలని చూస్తుంది. మరో పక్క శశికళని ఏడిపిస్తూ వెంటపడుతున్నాడు అభయ్. అసలు ఆయిషీకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? డాక్టర్‌ని కలిసిందంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండే ఉంటుంది కదా! మరి నిజంగా వీళ్ళిద్దరి జీవితాల్లో శశికళ వస్తుందంటారా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.